హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తంతిరం మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. హైదరాబాద్ లో అజయ్ అనే అతను ఒక కంపెనీలో పని చేస్తుంటాడు. సెలవుల కారణంగా వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి మందు సిట్టింగ్ వేయడం కోసమని ప్లాన్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి మందు సిట్టింగ్ వేయడం కోసమని వాళ్ళు ఏం చేస్తారంటే ఊరి బయటికి వెళ్ళిపోతారు. ఊరి బయటికి వెళ్ళాక మందు తాగేటప్పుడు వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళింటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ లో ఒక అతను అంటాడు, రే మందు తాగడానికి ఇంత దూరం రావాలా మనం అన్నప్పుడు అజయ్ అంటాడు, పోయినసారి మనం మందు సిట్టింగ్ చేసినప్పుడు నువ్వు ఎంత రాద్ధాంతం చేసావో తెలుసా, నీకు గుర్తుందా? నువ్వు మందు ఆగాక నీ గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేయకుండా వాళ్ళ నాన్నకు ఫోన్ చేశావు. వాళ్ళ నాన్న వచ్చి నాన్న అల్లరి చేశాడు, నీకు గుర్తుందా లేదా? నీకోసమే ఇంత దూరం వచ్చామని అతను చెప్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అతను ఏం చేస్తా అంటే, ఏదన్నా ఒక స్టోరీ కథ ఏదన్నా చెప్పండి రా అని ఒక అతను అడిగినప్పుడు పక్కనున్న ఇంకొక అతను అంటాడు, నేను నీకు కథ చెప్తారా, కాకపోతే ఆ కథ మన ఊర్లోనే రియల్ గా జరిగింది అన్నప్పుడు ఈ అజయ్ అంటాడు, రియల్ స్టోరీ మన ఊర్లో జరిగింది అంటే, అవురా మన ఊర్లోనే జరిగింది. నువ్వు మన ఊర్లో ఎప్పుడైనా సరే ఆదిలక్ష్మి ఫ్యాక్టరీ విన్నావా? మామూలుగా మన దీపావళి పండుగ టపాకులు కలుస్తాం కదా, ఆ టపాకులు అక్కడ తయారు చేస్తుంటారు. అప్పుడు అజయ్ అంటాడు, విన్నాను రా అంటాడు. ఆ నుండి వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఈ ఆదిలక్ష్మి ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్లు పనిచేస్తుంటారు. దాని ఓనర్ వచ్చేసి ఆదిబాను ఫ్యాక్టరీలో కూర్చొని లెక్కలు చూసుకునేటప్పుడు కొడుకు ఉరుకుతా వస్తాడు. ఒక లెటర్ ఇస్తాడు వాళ్ళ నాన్నకు. వాళ్ళ నాన్న లెటర్ చదవంగానే షాక్ తింటాడు. ఎందుకంటే వాళ్ళ భార్య ఏరే వాళ్ళతో లేచిపోయి ఉంటది, ఒక లెటర్ రాసి పెట్టింటది. ఆ విషయం విన్న ఊరు జనాలందరూ షాక్ తింటారు, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఈ ఆదిబాన్ ఏం చేస్తాడంటే, కొడుకేమో చిన్న పిల్లోడు, ఇంకా ఇతను ఏం చేయాలో దిక్కు తెలక ఆ ఊరికి ఒక రూల్స్ ఉంటది. ఏం రూల్స్ అంటే, పిల్లని చనిపోయేంత వరకు మొగోడు ఇంకో పెళ్లి చేసుకోవద్దని, ఆ ఊర్లో మాత్రం ఉండకూడదని. అప్పుడు ఈ ఆదిబాన్ ఏం చేస్తా అంటే, ఇంకొక ఆవిడని తెచ్చుకొని ఉంచుకొని ఊరి బయట ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటాడు. ఇక ఈ కొడుకు పెరిగి పెద్దగా అవుతాడు. ఈ పిల్లోడికి ఏందంటే ఇంకా ఆడోళ్ళంటే అసహ్యం ఉంటది. ఆ పిల్లోని పేరు వచ్చేసి బాలచంద్రన్, అందరు బాలు అని పిలుస్తుంటారు. ఈ బాలుకు ఇంకా ఆడోళ్ళు నా ఫ్యాక్టరీలో పనిచేసేది ఎక్కువ ఆడోళ్ళు అంటారు. ఆడోళ్ళకైతే మర్యాద ఇయ్యాడు. ఈ బాలు ఎంతసేపు ఉన్నా తన కాడ పనిచేసే మొగోళ్ళకే వాల్యూ ఇస్తుంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే, ఈ బాలు ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి, అన్న నాది పెళ్లి అని వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు పక్కనే కాశీ అని ఒక అతను ఉంటాడు. అతన్ని పిలిచి, రే కాశీ నీది బర్త్డే కదా, ఈ డబ్బులు తీసుకుని పార్టీ చేసుకోరా, కేక్ తెచ్చుకొని కట్ చేసుకుని అతనికి ఇస్తాడు. ఇక ఈ బాలు వాళ్ళ నాన్న ఆదిబాన్ ఉన్నాడు కదా, అతను ఏం చేస్తా అంటే బాలుని ఇంటికి బిల్లంపుకొని, ఒరే ఇంగిట్లయితే నువ్వు కాదు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెట్టి, ఈ బాలుకి ఇష్టం లేకున్నా సరే అలాగిని అనే ఒక అమ్మాయిని చూసి ఈ బాలుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ బాలు అలాగిని ఇద్దరు వచ్చేసి ఒక ఇంట్లో ఉంటారు. ఫస్ట్ నైట్ రోజు బాలు చెప్తాడు అలాగినితో, మా అమ్మది ఇలా ఇలా సంఘటన జరిగిందన్న ప్రెజర్ లో ఇతను ఉన్నాడు కదా, నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను నీ దగ్గర అవుతానో లేదో కూడా తెలియదు అన్నప్పుడు అలాగిని ఓకే అంటది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుందంటే, ఈ బాలు వచ్చేసి తన ఫ్యాక్టరీలో లెక్కలు చూసుకుంటూ ఉన్నప్పుడు తనకు ఒక గొంతు వినపడుతుంది. ఎందుకంటే ఈయన లెక్కలు వేసేటప్పుడు దాని అమౌంట్ మొత్తం వచ్చేసి ఒక గొంతు, తెలియని గొంతు, ఎవరైతే జనాలు ఉండరో ఆ గొంతుతో చెప్తారు 7,560 దాని లెక్క అని. ఈ బాలుకి ఏం అర్థం కాదు, ఎవరున్నారబ్బా అని అటు ఇటు తిరిగి చూస్తాడు, కాకపోతే ఆడు ఎవరు ఉండరు. ఇక ఇంటికి పోయి బాలు పడుకున్నప్పుడు బాలు దుప్పటి లాగేస్తుంది ఈ దయ్యం. ఆ దయ్యం బాలు దుప్పటి లాగేశాక ఏమవుతుందంటే, బాలు భయపడతాడు. భయపడినప్పుడు వాళ్ళ భార్యని అలాగినింది కదా, అలాగినిచ్చి నీళ్లు దాపి కొద్దిగా ఓదారుస్తుంది. అప్పుడు ఈ బాలుకు ఒక తోడు కావాల్సి ఉంటది, ఎందుకంటే ఆల్రెడీ భయపడిపోయాడు కదా. అలాగినితో దగ్గర అవుతాడు. దగ్గర అయ్యాక అలాగినికి చెప్తాడు, నేను నీకు ఎందుకని దూరంగా ఉన్నానంటే, నా పిల్లప్పుడు మా అమ్మ ఇలా ఇలా చేసింది, అప్పటి నుండి నాకు ఆడవాళ్ళంటే అసహ్యం, నిన్ను అందుకే దూరం పెట్టానని చెప్తాడు. అలాగే అంటది, నాకు కూడా పిల్లప్పటి నుండి మా అమ్మ మా నాన్న లేరు, ఏదో పెళ్లి సంబంధం నిన్ను చూశారంటే నేను మా బాబాయ్ దగ్గర పెరిగాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా పెళ్లి చేసింది కూడా వచ్చేసి మా బాబాయ్ అని చెప్తుంది అలాగిని. అప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోతారు. ఇక బాలు అలాగిని హ్యాపీగా తాగేటప్పుడు ఈ బాలుకు వచ్చేసి భయం అయితే పోయి ఉంటది. మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాడు. ఫ్యాక్టరీకి వెళ్ళాక ఏమవుతుందంటే, మళ్ళీ ఆ దయ్యం వచ్చేసి ఈ బాలుతో మాట్లాడడం కోసం ట్రై చేస్తుంది. బాలుకి ఏం అర్థం కాదు. ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు బాలు వాళ్ళ నాన్న చెప్తాడు, వ్యాపారం బాగా చూసుకోరా అని. ఇక ఇడికి వచ్చాక ఊర్లో జనాలందరూ ఏమంటుంటారంటే, వాళ్ళ నాన్న చేసిన డెవలప్ తప్పితే ఈ బాలు అయితే చేసింది ఏం లేదు, ఫ్యాక్టరీని డెవలప్ అయితే ఏం చేయలేదు అంటుంటారు. ఇక ఓ రోజు ఏం జరుగుతుందంటే, ఆ దయ్యం వచ్చి బాలుకి చెప్తుంది, ఊరి జనాలు అందరు వచ్చేసి నువ్వేం డెవలప్ చేయలేదు, ఫ్యాక్టరీ మీ నాన్న చేసింది అని చెప్తున్నారు. అలా కాకోకుండా నీకు అత్యధికంగా వ్యాపారం జరిగేలాగా నేను చూస్తాను, కాకపోతే నేను చెప్పింది నువ్వు చేయాలి
చేయాలని ఆ దయ్యం అడుగుతుంది. ఈ బాలు ఏం చేస్తా అంటే ఆడికే ఇచ్చేసి ఫ్యాక్టరీలో ఈ క్రాక్స్ ఉంటాయి కదా పటాకులు, ఆ పటాకులు చాలా మంది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఖాతా పెడుతుంటారు. అప్పు ఆ ఖాతా వాళ్ళు తీసుకొని పోతుంటారు. ఈ బాలు వచ్చాక అప్పు ఇవ్వడం మానేసింటాడు. అప్పు ఇవ్వడం మానేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది వీళ్ళ దగ్గర స్టాక్ తీసుకోకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటుంటారు. ఆ విషయం వచ్చేసి గుమస్తా చెప్తాడు. ఇలా అయితే మనం ఇబ్బంది పడతాము, ఎందుకంటే అత్యధిక స్టాక్ మిగిలిపోయింది. ఈసారి స్టాక్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఖాతా ఇచ్చినాం కదా అప్పులు, వాళ్ళకైతే మళ్ళీ మన కాడికి రావాలి, వాళ్ళకి అప్పు ఇవ్వాలి, అప్పుడే మన బిజినెస్ రన్ అవుతుందని అతను చెప్తాడు. సరే వాళ్ళ లెక్కలన్నీ పంపి నేను చూస్తాని లోపలికి వెళ్లి ఫ్యాక్టరీలో లెక్కలు చూసేటప్పుడు ఈ దయ్యం వస్తుంది. దయ్యం వచ్చి ఏం చెప్తాదంటే, నీకు వ్యాపారం బాగా జరిగేలాగా చూస్తాను, మీ నాన్న కంటే బాగా మంచి వ్యాపారవేత్తవు అనేలాగా నేను చేస్తాను, కాకపోతే నువ్వు నాకు చిన్న సాయం చేయాలన్నప్పుడు ఏం సాయం చేయాలని ఈ బాలు వచ్చేసి ఆ దయ్యాన్ని అడుగుతాడు. ఆ దయ్యం చెప్తుంది, నీ భార్యది ఒక బొట్టు రక్తపు చుక్క నాకు కావాలని చెప్తుంది. దానికి బాలు ఒప్పుకోడు. 2-3 రోజులు ఆలోచించిన తర్వాత ఈ వ్యాపారం జరిగి బాగా డెవలప్ అయితే చాలు, ఒక చిన్న రక్తపు ముక్కే కదా నా భార్యది ఒక డ్రాపే కదా, కానీ ఏం చేస్తా అంటే ఒక డ్రాప్ రక్తపు చుక్క వాళ్ళ భార్య తీసి ఆ దయ్యానికి నీకు రెడీ అవుతాడు. అందుకోసం భార్యకు పాలల్లో మొత్తం మంది కలిపి భార్యకి ఇస్తాడు. భార్య పాలు తాగి పడిపోతుంది. ఫినిష్ తో ఒక బొట్టు రక్తం తీసుకుని వెళ్ళి ఆ దయ్యానికి అయితే ఇస్తాడు. నువ్వు అడిగినట్టుగా నా భార్యది రక్తం తెచ్చాను, ఈ బొట్టు తాగన్నప్పుడు ఆ దయ్యం చెప్తుంది, టేబుల్ మీద ఆ రక్తపు బొట్టి నేను తాగుతాను, నా రూపం చూస్తే నువ్వు భరించలేవు అని చెప్తుంది. సరే అని ఆ రక్తపు బొట్టును వచ్చేసి ఈ బాలు టేబుల్ మీద వేస్తాడు. టేబుల్ మీద వేసినప్పుడు ఆ దయ్యం వచ్చి ఆ రక్తపు బొట్టు నాకి వెళ్ళిపోతుంది. ఇక ఆ దయ్యం వెళ్ళిపోయాక ఈ బాలు వ్యాపారం అయితే బాగా జరుగుతుంది. ఒక ఫ్యాక్టరీ కాదు 2 ఫ్యాక్టరీ కూడా కట్టిస్తాడు. అంతలా లాభాలు వస్తాయి. ఇక ఊర్లో వాళ్ళు వాళ్ళ నాన్న అందరు వచ్చేసి బాలును పొగుడుతుంటారు. వ్యాపారం మీ నాన్న కూడా ఇలా చేయలేకపోయాడు, అద్భుతం సక్సెస్ అని. ఇక ఈ బాలుకు ఆ దయ్యం వెళ్ళేటప్పుడు ఏం చెప్పింటదంటే, నువ్వు పిలిస్తే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింటది. ఈ బాలుకు ఒక అత్యాశ పుడుతుంది. ఏం అత్యాశ పుడుతుందంటే, మా ఊర్లోనే అత్యధికంగా ఈ షేట్లు దొరలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటే పెద్ద కోటీశ్వరుని అవ్వాలి, మళ్ళీ ఆ దయ్యాన్ని పిలుద్దామని ఆ దయ్యాన్ని అయితే పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ దయ్యం వచ్చి నవ్వుతుంది, నువ్వు నన్ను పిలుస్తావని నాకు తెలుసు బాలు, నీకేం కావాలో అడుగు అన్నప్పుడు ఈ బాలు అడుగుతాడు, నేను ఈ ఊర్లోనే అత్యధికంగా సావుకారిని కావాలి, కోటీశ్వరుని కావాలి అన్నప్పుడు ఆ దయ్యం అంటది, నీ కోరిక అయితే చాలా పెద్ద కోరిక, నీ కోరిక నేను తీరుస్తాను, కాకపోతే నాకు కోరికని నువ్వు తీర్చాలి అన్నప్పుడు బాలు అంటాడు, నా భార్యది రక్త బొట్టే కదా, 1 కాదు 2 బొట్లు తెస్తాను అంటాడు. అప్పుడు ఆ దయ్యం అంటది, నీ భార్య రక్త బొట్టు కాదు నాకు కావాల్సింది, నీ భార్యనే నాకు కావాలని చెప్తుంది. అప్పుడు బాలు షాక్ తింటాడు, దయ్యం ఏంటి ఇలా అడిగిందని. దానికైతే బాలు ఒప్పుకోడు. ఒప్పుకోనప్పుడు దయ్యం అంటది, నువ్వు ఒప్పుకొని తీరాలి, ఖచ్చితంగా ఆలోచించుకో, నిన్ను కోటీశ్వరుని చేస్తా అన్నప్పుడు బాలు అంటాడు, నేను కోటీశ్వరుని అవ్వడం వద్దు ఏమొద్దు కానీ నువ్వు నుండి వెళ్ళిపో అని దయ్యానికి చెప్పినప్పుడు దయ్యం అంటుంది, రప్పించే వరకే నీ బాధ్యత, పోవడం నా ఇష్టం, నేనైతే వెళ్ళిపోనని ఆ దయ్యం చెప్తుంది. ఇక బాలు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ దయ్యం చెప్తాది, నా మాట కాదని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నేనే నిన్ను కోటీశ్వరుని చేశాను, 2 ఫ్యాక్టరీలు పెట్టేలాగా చేశాను, నేను తలుచుకుంటే నిన్ను కిందికి పడేయడం నాకు పెద్ద మ్యాటర్ కాదని ఆడ ఈ దయ్యం వచ్చేసి ఈ బాలును బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ బాలు అయితే భయపడి ఏమన్నా చేసుకుని వచ్చేస్తాడు. దయ్యం అనుకున్న విధంగానే ఏం చేస్తాదంటే ఈ బాలును డౌన్ చేయడం కోసమని చూస్తాది. బాలు ఓ రోజు పేపర్ చదివేటప్పుడు ఏమవుతుందంటే, పేపర్ లో న్యూస్ వస్తుంది, ఈ టపాకులు బాణసంచారాలన్నీ గవర్నమెంట్ బంద్ చేసింటది. ఆ న్యూస్ చూసి బాలు షాక్ తింటాడు. ఇక ఎందుకు వచ్చని పాత ఫ్యాక్టరీలో ఉన్న సరుకు అంతా తీసుకెళ్లి కొత్త గోడల్లో పెడతాడు. ఎందుకంటే ఈ బ్యాన్ మళ్ళీ ఎత్తేసినప్పుడు నా వ్యాపారం జరుగుతుందన్న ధైర్యంగా ఉంటాడు. ఇక ఈ కొత్త గోడల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఓ రోజు భారీగా వర్షం వచ్చి ఈ గోడంకు ప్లాస్టింగ్ అవి ఇవి సరిగ్గా చేయక సరుకు మొత్తం నాశనం అయిపోతుంది. పొద్దున్నే కాశీ అనే అతను ఏం చేస్తాంటే ఉరుకుతా వీళ్ళ ఇంటికి వచ్చి, అయ్యా రండయ్యా రండయ్యా అని బాలుని తీసుకెళ్తాడు ఫ్యాక్టరీకి. ఆ గోడల్లో మొత్తం నాశనమైన సరుకును చూసి బాలు కింద పడిపోతాడు. మళ్ళీ దయ్యం దగ్గరికి వస్తాడు బాలు, నేను ఏ పాపం చేశానో నాకెందుకు ఇలా చేస్తున్నావు అంటే ఈ దయ్యం చెప్తాది, నాకు నీ భార్య కావాలి, ఖచ్చితంగా నువ్వు నీ భార్య నాకు అప్పచెప్తేనే నిన్ను మళ్ళీ కోటీశ్వరుని చేస్తాను, లేకుంటే నువ్వు రోడ్డు మీద పడినట్టే అంటుంది. నా భార్యని నేను అప్పచెప్పలేనని బాలు అయితే ఒప్పుకోలేడు. అప్పుడు ఆ దయ్యం చెప్తాది, నీ భార్య మంచిది అయితే కాదు, పతివ్రత అయితే కాదు, నీ భార్యకు కైలాస్ అనే వ్యక్తితో సంబంధం ఉందని చెప్పినప్పుడు కావాలంటే ఇంటికి వెళ్ళి నీ భార్యని అడుగు, కైలాస్ అంటే ఎవరు అని అప్పుడు నీ భార్య చెప్తుంది అంటాడు. అప్పుడు ఈ బాలు ఇంటికి వచ్చి ఈ అలాగిని అడుగుతాడు, ఈ కైలాస్ అంటే ఎవరు అన్నప్పుడు ఈ అలాగిని చెప్తాది, లేదండి మీకు నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, మన పెళ్లి కాకముందు నేను ఈ కైలాస్ ఇద్దరు అయితే ప్రేమించుకునే మాట వాస్తవమే, కాకపోతే వాడు పెళ్లికి ఒప్పుకోలేదు, మా ఇద్దరి మధ్య అయితే ఏం జరగలేదు అని చెప్తుంది. ఈ బాలు వచ్చి దయానికి చెప్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదంట, జస్ట్ ప్రేమించుకున్నారంట అన్నప్పుడు నేను చూపిస్తా చూడు అని ఈ దయ్యం ఏం చేస్తాదంటే ఒక ఇమాజిన్ లోకి ఈ బాలుని తీసుకెళ్తుంది. కైలాస్ కు ఈ అలా
అలాగినికి ఇద్దరికి మధ్య సంబంధం ఉందని ఈ బాలు నమ్మేలా చేస్తుంది దయ్యం. అప్పుడు బాలు ఇంటికి వచ్చి ఏం చేయాలో దిక్కు తెలక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, ఒరే మనం ఎవడో అనుభవించిన అమ్మాయిని నువ్వు ఉంచుకోవద్దు, కావాలంటే ఇంకొక దాన్ని తెచ్చి ఉంచుకో, దాన్ని అయితే ఆ దయానికి అప్పచెప్పేసి నీ భార్యనని చెప్తాడు. అప్పుడు ఈ బాలుకు బల్బు వెలుగుతుంది. వాళ్ళ అమ్మ కూడా అప్పట్లో లేచిపోయిందన్న ప్రచారం వచ్చింది కదా, వాళ్ళ నాన్న కూడా అదే పని చేసింటాడు. ఆ దయ్యానికి వచ్చేసి వాళ్ళ భార్యని అప్పచెప్పింటాడు. కాకపోతే ఊరు జనాలందరినీ భార్య లేచిపోయింది ఏరవాళ్ళని నమ్మిచ్చింటాడు. ఇక బాలు ఏం చేస్తా అంటే తన భార్య తనను మోసం చేసిందనే ఉద్దేశంతో భార్యను రెడీగా అమ్మని చెప్తాడు. మనం రేపు పొద్దున్నే 4 గంటలకల్లా ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఎందుకంటే మనం దుముహూర్తంలో పెళ్లి చేసుకున్నాం, అందుకే ఇలా జరుగుతుంది. మళ్ళీ మన ఫ్యాక్టరీలో నా పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఈ మనం ఇప్పుడు అనుభవిస్తున్న దరిద్రాలు అన్ని పోతాయని చెప్తాడు. దానికి భార్య ఓకే అంటుంది. పొద్దున్నే 4 గంటలకు భార్యను రెడీ చేసి ఈ బాలు భార్య ఇద్దరు వచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్తారు. ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే బాలు నేను బయటికి వెళ్ళి పూజారిని పిలుచుకొస్తాను బయటికి వచ్చినప్పుడు ఈ దయ్యం వస్తుంది. దయ్యం వచ్చినప్పుడు ఈ అలాగినైతే భయపడుతుంది. భయపడినప్పుడు ఈ దయ్యం చెప్తాది, ఈ భర్త నాకు నిన్న అప్పచెప్పాడు అన్నప్పుడు అప్పుడు బాలు అక్కడికి వచ్చినప్పుడు ఈ అలాగిని అడుగుతుంది, ఏంటండి ఇలా చేశారు అని. ఫస్ట్ ఇంత ముందుకి ఏం జరిగింటాదంటే అలాగిని అని నాకు అమ్మ నాన్న ఎవరు లేరు అన్ని నువ్వే అన్నప్పుడు నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాని బాలు అని అంటాడు. అవన్నీ గుర్తుకొచ్చి ఈ అలాగినైతే బాధపడుతుంది. బాధపడ్డాక దయ్యం వచ్చి అలాగే నేను తీసుకెళ్తాది. తీసుకెళ్ళాక ఈ బాలుకు వాళ్ళ భార్య ఒక మాట చెప్పింటది, ఒక్కసారి మీరు ఆ ఇమాజిన్ లోకి దయ్యం నిన్ను తీసుకెళ్ళింది కదా, ఫస్ట్ టైం నువ్వే నన్ను కలిసింది, ఆ ఇమాజినేషన్ లో నువ్వు ఒక రూపం చూసావు కదా, ఆ రూపం నీదే అని చెప్తుంది. నిజంగానే ఆ రూపం బాలుదే ఏంటది. బాలు భయపడతాడు, బాధపడతాడు. ఎందుకంటే తన భార్యను తన చేతులారా చంపుకున్నాడని. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న అయితే బాలు చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నే ఐడియా కదా ఇచ్చింది, ఏమని నీ భార్యను దయానికి ఇచ్చేయమని. వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ నాన్న దయానికి ఇచ్చేసాడు కదా. ఇంకా బాలు ఏం చేయాలో దిక్కు తెలక వచ్చి అదే ఫ్యాక్టరీలో ఊరేసుకొని చనిపోతాడు. ఇంకా ఆ స్టోరీ అంతటితో అయిపోయాక వీళ్ళు ఫ్రెండ్స్ 4 మంది అవుతున్నారు కదా. అప్పుడు పక్కనున్న ఫ్రెండ్ అంటాడు, ఒరే దయ్యాల కథలు చెప్పి భయపెట్టాకు. ఈ కథ చెప్పిన అతను ఏం చేసింటాడంటే దయ్యం అని చెప్పుకోకుండా దయ్యం పేరు జిన్ అని చెప్పింటాడు. అప్పుడు అతను అంటాడు, దయ్యం పేరు జిన్ అని ఏవేవో కథలు చెప్పావు, ఇది మన ఊర్లోనే జరిగింది ఫ్యాక్టరీలో అంటున్నావు అన్నప్పుడు అతను అంటాడు, ఇప్పుడు మనం మందు ఎక్కడ తాగుతున్నావు తెలుసరా అంటాడు. ఎక్కడ తాగుతున్నావు అంటే అదే ఫ్యాక్టరీలో తాగుతుంటారు వీళ్ళు మందు. అప్పుడు అక్కడికి వచ్చేసి ఒక దయ్యం వస్తుంది. ఈ దయ్యం ఉంది కదా అమ్మాయిలను ఎత్తుకుపోయేది పెళ్ళైన ఆడవాళ్ళను. ఆ దయ్యం వచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడతారు. భయపడి అది ఏం జరిగింది అన్నది పార్ట్ 2 లో చూపెడతారు. ఇక్కడ చాలా మందికి కొన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఆ వచ్చిన దయ్యం ఎవరై ఉంటదంటే అలాగనే అయింటది. ఈ క్వశ్చన్ మార్కులు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ను అజయ్కి 4 ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరిని ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఆ గోడంకి ఎందుకు తీసుకెళ్లాడు, అసలు ఆ గోడంలోకి ఆ దయ్యం అక్కడ వచ్చి ఎందుకుంది, ఎవరు తెచ్చి వదిలేశారు, ఆ దయ్యం ఎందుకని ఓన్లీ ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తుంది. ఇది అన్నది పార్ట్ 2 లో వస్తుంది. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.